స్వస్తికాసనంలో కూర్చొని స్వస్తికాసనం గాలి పీల్చుకొని వదులుతూ ఎడమకాలు లోపలికి మడచి మరలా గాలి పీల్చుకొని వదులుతూ కుడికాలు వేళ్లను ఎడమకాలు హై మజిల్ కాఫ్ మజిల్ మధ్య ఇలా ఇన్సర్ట్ చేయాలి. అలాగే మిగిలిన వేళ్లను ఈ చేతో ఇలా లోపలికి పంపించి ఇలా కొద్దిగా బయటికి పిక్ చేయాలి. ఇది స్వస్తికాసనం. ఇలా కూర్చున్న తర్వాత ఇప్పుడు మీకు చెప్పే ఆసనం థెరపీ పోర్చర్ అంటే చికిత్సా పద్ధతి. దీని పేరు భరద్వాజాసనం థెరపీ పోర్చర్. ఈ ఆసనంలో 2 చేతులను బాగా లాక్ చేసి మోకాలను లాక్ చేయాలి. ఇలా చక్కగా కూర్చొని ఉండాలి. మీకు తరువాత క్లాసులో చెప్పే విధంగా శ్వాసను తీసుకోవాల్సింది వస్తుంది. ఇలా కూర్చోవడం అంతే. ఇలా కూర్చోవడం, ఇలా ముందుకు వంగడం కాకుండా జస్ట్ లాక్ చేసి ఇలా కూర్చొని చక్కగా చూస్తూ ఉండడం. ఇది భరద్వాజాసనం థెరపీ పోర్చర్ చికిత్సా పద్ధతి. ఇప్పుడు చెప్పే ఆసనం పేరు హస్తచాలాసనం థెరపీ పోర్చర్ చికిత్సా పద్ధతి. 2 చేతులను చక్కగా పక్కకు చాచి అరచేతులు పక్కకు చూసే విధంగా ఉండాలి. ఈ అరచేతులను ఇలా చక్కగా చాచినప్పుడు ఈ మధ్య వేలు బాగా లాగేస్తున్నట్టు ఉండాలి. అంటే చక్కగా ఇలా పెట్టడం, క్యాజువల్ గా ఇలా రిలాక్స్ గా ఉండడం కాకుండా చక్కగా కూర్చొని అరచేతులు చక్కగా స్ట్రెచ్ చేయాలి. ఇది హస్త చాలాసనం. దీని ఉపయోగాలన్నీ మీ క్లాసులో చెప్తాను. హస్త చాలాసనం. శవాసనం. శవాసనం ఎలా వేయాలి ఒకసారి చూడండి. వెళ్ళకిలా పడుకొని కాళ్ళను కొద్దిగా భుజాలంతా వెడల్పు పెట్టి రిలాక్స్ గా వదిలేయాలి. చేతులను కూడా కొద్దిగా పక్కకు పెట్టి అరచేతులను రిలాక్స్ గా వదిలేసేయాలి. ఇది శవాసనం. ఇప్పుడు మీకు చెప్పే ఆసనం పేరు మధుసూదనాసనం చికిత్సా పద్ధతి థెరపీ పోర్చర్. ఎలా చేయాలి ఒకసారి బాగా గమనించండి. గాలి పీల్చుకొని వదులుతూ ఒకవైపుకు తిరిగి ఈ చేతి యొక్క అరచేతి యొక్క ఈ ఆర్చి ఉంది కదండి, ఇది చెవి కిందికి వెళ్ళాలి. ఈ చెయ్యి చక్కగా పక్కకు ఉండాలి. ఇక ఈ కాలును చక్కగా ముందుకు తీసుకొని వచ్చి ఈ పట్టుకున్న వేలును లాక్ చేయడానికి ట్రై చేయాలి. ఇది మధుసూదనాసనం థెరపీ పోర్చర్. బాగా గమనించండి. ఈ అరచేయి ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ ఇది చెవి కిందికి వెళ్ళాలి. చేతిని చక్కగా ఉంచాలి, ముందుకు చూస్తూ ఉండాలి. ఈ పట్టుకున్న వేలును లాక్ చేయాలి. ఇది మధుసూదనాసనం థెరపీ పోర్చర్. ఇప్పుడు చెప్పే ఆసనం పేరు అర్ధమచ్చేంద్రాసనం చికిత్సా పద్ధతి. శవాసనంలో ఉండి కాళ్ళను బాగా కలిపి రిలాక్స్ గా వదిలేసి ఈ కాలును మోకాలు పైకి తీసుకొని వచ్చి ఈ మోకాలు నేలకు వచ్చే విధంగా ఇలా పడుకోవాలి. మోకాలు ఈ విధంగా నేలకు వచ్చే విధంగా పడుకోవాలి. మొదట్లో మీకు ఇలా పైకి వచ్చింది అనుకోండి, బలవంతంగా దీన్ని క్రిందికి తీసుకురావద్దు. కేవలం ఇలా ఉంటే ఇలా వదిలేసేయండి. నెమ్మది మీద శ్వాస తీసుకొని వదిలేటప్పుడు ఆటోమేటిక్ గా ఇది కిందికి వచ్చేసేస్తుంది. ఇక ఇది అర్ధమచ్చేంద్రాసనం
థెరపీ పోర్చర్. కాలును బలవంతంగా ఉంచవద్దు. మీకు ఏ విధంగా రిలాక్స్ వస్తే ఆ విధంగా ఉంచాలి తప్ప బలవంతంగా చేయకూడదు. క్రమేపీ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ మీద మీకు అదే వచ్చేసేస్తుంది. ఇప్పుడు చెప్పే ఆసనం పేరు బాల శయనాసనం. అంటే చిన్నపిల్ల వాళ్ళు పడుకునే పోర్చర్. ఎలా? శవాసనంలోంచి కుడి పక్కకు తిరిగి బోర్లో పడుకొని తల తిప్పితే చెవి నేలకు తాకి ఉండాలి. ఈ చెయ్యి బాగా రిలాక్స్ గా ఎల్ షేప్ లో వచ్చేయాలి. చేతిని బాగా రిలాక్స్ గా ఉంచాలి. మోకాలు కూడా ఎల్ షేప్ లో వచ్చి ఉండాలి. మరి పైకి మరి క్రిందకు పెట్టకుండా ఎల్ షేప్ లో వచ్చేసి ఉండాలి. ఈ కాలు రిలాక్స్ గా ఉండాలి. ఈ కాలు ఇలా చక్కగా పడుకొని ఉండాలి. ఇలా తల తిప్పినప్పుడు చెవి నేలకు తాకి ఉండాలి. ఇది బాల శయనాసనం. చిన్న పిల్లవాళ్ళు పడుకునే పోర్చర్. మోచేతిని ఎల్ షేప్ లో ఉంచాలి. మరి దగ్గరికి తీసుకురాకూడదు. ఇలా ఎల్ షేప్ లో ఉండాలి. మోకాలు ఇలా పైకి కానీ ఇలా కిందికి కానీ ఉండకూడదు. ఇది కూడా ఎల్ షేప్ లో. అప్పుడు టోటల్ బాడీ నేలకు వెళ్ళి ఉంటుంది. ఇది బాలశయనాసనం. ఎప్పుడైనా ఆసనాలు బాలశయనాసనం కానీ శవాసనం కానీ ఏ ఆసనంలో నుంచైనా పైకి లేచి కూర్చునేటప్పుడు కుడి పక్కకు తిరిగి మోచేయి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా కూర్చునే పోర్చర్లో రిలాక్స్ గా కూర్చోవడం, ఇది రిలాక్స్ పోర్చర్. వెళ్ళకిలా పడుకున్నప్పుడు శవాసనం రిలాక్స్ పోర్చర్. రిలాక్స్ పోర్చర్స్ ను గుర్తుపెట్టుకోండి. ఆసనాలు చేసిన వెంటనే కాళ్ళు మడిచి కూర్చోవడం, ఎలా పడితే అలా కూర్చోవడం చేయకుండా ఇలా కాళ్ళను చక్కగా చాచి రిలాక్స్ గా కూర్చోవడం రిలాక్స్ పోర్చర్.